హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్ వెజ్ థాలీ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో. మనం దాబాలకు వెళ్ళినా రెస్టారెంట్లకు వెళ్ళినా కూడా జీరా రైస్, దాల్ తడక ఇలాంటివన్నీ ఆర్డర్ ఇస్తూ ఉంటాము. ఇలాంటివే చాలా ఇష్టపడుతూ ఉంటారు కూడాను. అవి మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. దాల్ ఫ్రై లేదా దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దాల్ ఫ్రై కోసము కందిపప్పు, శనగపప్పు వేరువేరుగా తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇందులో కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సన్నగా తరుక్కోవాలి. ఈ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఉప్పు వేస్తే గమ్ముని మగ్గుతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాము. మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటా మగ్గి ఇలా నూనె కొంచెం పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం కారం వేద్దాము. కొంచెం కారం వేసి మళ్ళీ వేయించాలి ఒక 2 నిమిషాలు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు ఉన్నాయి కదా, అది వేసేద్దాము. కందిపప్పు, శనగపప్పు, కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. కొంచెం శనగపప్పు వేసి బాగా కలిపేద్దాము. ఇవంతా బాగా కలిపిన తర్వాత మన పప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ముందు ఈ నీళ్ళే పోసేద్దాం. సరే, ఉడకడానికి సరిపడిన నీళ్లు పోయాలి. ముందు ఈ నీళ్లు పోసిన తర్వాత ఇంకా పడితే అప్పుడు మామూలు నీళ్లు పోసుకుందాము. ఇది సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. మెత్తగా ఉడకాలి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం మనం. ఇప్పుడు దాల్ ఫ్రైకి తడకా ఇవ్వాలి. దానికోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడెక్కుతుంది. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేద్దాము. నెయ్యి కూడా కొంచెం కరిగిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేయాలి. అది వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకోవాలి. ముందు ఇది వేయించుకుందాము. ఎర్రగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎర్రబడ్డాయి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేయాలి. వెల్లుల్లి ముందే వేసేస్తే ఎర్రగా వేగిపోతే చేదు వస్తుంది. అందుకని ఇది మరీ ఎర్రగా వేగకూడదు, కొంచెమే వేగాలి. వెల్లుల్లిపాయల తర్వాత కసూరి మేతి బాగా నలిపి వేయాలి. ఇది కూడాను. అలాగే కొంచెం ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెమే, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత గరం మసాలా వేద్దాము. వెల్లుల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి తీసేద్దాం. ఇది స్టవ్ మీద తీసేసి బాగా కలిపి, మన పప్పు ఉడికిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ పెట్టుకుందాము. దీనిపైన ఇవి వేసుకుందాము. వేసి బాగా కలిపి ఉడికించుకుందాం ఒకసారి.
మనకి ఇంకొంచెం పల్చగా కావాలి అంటే నీళ్లు పోసుకోవాలి. అది కూడా వేడి నీళ్లు పోయాలి, చన్నీళ్ళు పోయకూడదు. ఇది ఒక్క నిమిషం ఉడికించుకుందాము. దాల్ ఫ్రై ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన మనము సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దాల్ తడక రెడీ. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు టేస్టీ దాల్ ఫ్రై రెడీ. ఆలు గోబీ సబ్జీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆలు గోబీ మటర్ కర్రీకి కాలీఫ్లవర్, బంగాళదుంపని ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి ఒక 5 నిమిషాలు. తర్వాత బాయిలింగ్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో కూర ముక్కలు వేసేసి 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయాలి. కట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే వేడి నీళ్ళల్లో ఉంచాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒక చిల్లుల పళ్ళల్లో వేసి నీళ్ళని వడగొట్టుకోవాలి. ఆలు గోబీ మసాలా కోసము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేశాను. వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర చిట్టుపట్టులాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. జీలకర్ర వేగింది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేద్దాము. ముక్కలు కొంచెం ఎర్రగా వేగాలి. ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఉప్పు కూడా ఇప్పుడే వేసేద్దాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో పసుపు, కారం అవన్నీ వేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి ధనియాల పొడి. ఇది చిన్నగా ఉంది అందుకని 2 వేసాను. అలాగే కారం కొంచెము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేయించాలి పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి. అది ఇప్పుడు వేసి వేయించుకుందాము. నూనె పైకి తేలే వరకు వేయించాలి దీన్ని. టమాటా పేస్ట్, ఉల్లిపాయ ముద్ద అంతా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా గరం మసాలా వేద్దాము. 1 స్పూన్ గరం మసాలా వేద్దాము. వేసి కలిపి మనం ఇందాక ఉడికించుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వడగట్టుకుని పెట్టుకున్నాను, ఇవి ఇందులో వేసేద్దాము. వేసి కొంచెం అవసరమైతే మన గ్రేవీ ఎలా కావాలంటే అలాగా థిక్నెస్ని బట్టి కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి. ఇది 1 నిమిషం వేయిద్దాము. వేగిన తర్వాత నీళ్ళు పోసుకుందాము. ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసాను. ఇంకా కొన్ని పోస్తున్నాను, ఎందుకంటే కొంచెం పల్చటి గ్రేవీ ఉంటే బాగుంటుంది. మన గ్రేవీని బట్టి పోసుకోవాలి నీళ్ళు. డ్రైగా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాము. కూర ఉడుకుతోంది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత వేద్దాము. కసూరి మెతి బాగా నలిపి వేస్తే మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. ఇది వేసాక 2 నిమిషాలు ఉడకాలి, అందుకోసం వేసేస్తున్నాను. అలాగే కొంచెం కిచెన్ కింగ్ మసాలా కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేద్దాము. అలాగే కొంచెం మళ్ళీ గరం మసాలా, ఇది కూడా కొద్దిగా వేసి మూత పెట్టేద్దాము. తర్వాత కలపాలి. ఇప్పుడు మాత్రం మూత పెట్టేసి 2 నిమిషాలు ఉన్నాక కలుపుదాము. 2 నిమిషాలు అయింది. ఒకసారి తీసి మూత కలుపుదాము. అంతేనండి. ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాక ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. మూత పెడదాము. ఫైనల్గా మన కూర అయిపోయింది. ఆలు గోబీ ఒకసారి కలిపేసి ఫైనల్గా స్టవ్ కట్టేసుకుందాము.
ఇంకా సర్వింగ్కి రెడీ. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. అంతే, నేను ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోబీ మటర్ కర్రీ రెడీ. మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుంటే సర్వింగ్ రెడీ. జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. జీరా రైస్ కోసము ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టుకోవాలి. బాస్మతి రైసే కాదు, నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. జీరా రైస్ చేయడానికి ఒక ప్రెషర్ ప్యాన్లో ఆయిల్ వేసాను. అది వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఒక ఏలక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించాలి. అది కొంచెం లవంగాలు చిట్టుపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయాలి. ఇది ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక పెద్ద స్పూన్ అనుకోండి, చేత్తో వేసాను కానీ ఒక పెద్ద స్పూను. వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, బియ్యం వేయాలి. ఇది సిమ్లో పెట్టి నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి ఇందులో. బాస్మతి రైస్ ఎప్పుడూ కూడాను నానిన తర్వాత కడగకూడదు, కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలిపి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు నీళ్ళు కూడా పోసేద్దాము. మనం డైరెక్ట్గా విడిగా ఉడికించుకుంటే 1-2 నీళ్ళు పోయాలి. అదే వెయిట్ పెట్టి మనం ఒక విజిల్ రానిచ్చాము అంటే 1.5 నీళ్ళు సరిపోతుంది. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, అదే గ్లాస్ తోటి 1.5 నీళ్ళు పోస్తాను. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్ కదా, తొందరగా ఉడికిపోతుంది. 1 చాలు, మరీ ఎక్కువ వస్తే ముద్ద కూడా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ప్రెషర్ వచ్చాక వెయిట్ పెట్టి 1 విజిల్ వరకు సరిపోతుంది. ప్రెషర్ వస్తుంది, ఇప్పుడు వెయిట్ పెట్టేద్దాము. 1 విజిల్ రాగానే కట్టేద్దాం స్టవ్. జీరా రైస్ మూత తీసి ఒకసారి కలుపుకుందాము. చూసారా, పొడి పొడిగా వచ్చింది 1.5 నీళ్ళకి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. ఇందులో కావాలి అంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొత్తిమీర చల్లుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ సర్వింగ్కి రెడీ. ఇప్పుడు మెత్తటి పుల్కాలు ఎలా చేయాలో చూద్దాము. గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉంటే మెత్తగా వస్తాయి పుల్కాలు కానీ చపాతీలు కానీ ఏదైనాను. ఇప్పుడు వీటిని మనం చిన్న నిమ్మకాయలంతా ఉండల కింద చేసుకుందాము. కలుపుకున్న పిండిని ఈ సైజు ఉండల్లో చేసుకుందాము. ఒక్క కుండని ఇలాగ పొడి పిండిలో అద్దుకోవాలి. అద్దుకొని ఇప్పుడు మనం ఒత్తుకుందాము. మరీ పలుచగా కాదు, మరీ దళసరిగా కాకుండా చక్కగా ఒత్తుకుందాము కావాల్సిన సైజులో. మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి అద్దుకుంటే బాగా వస్తుంది. ఇలా ఒత్తుకున్న పుల్కాని మనము వేడి పెనం మీద వేయాలి. పెనం వేడిగా ఉండాలి. ఒకవైపు పైన ఇలా కొంచెం కలర్ మారగానే తిప్పేయాలి. వెనక్కి తిప్పిన తర్వాత ఇలా పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పుల్కాని తీసి డైరెక్ట్ స్టవ్ మీద హైలో వేయాలి. వేస్తే బాగా పొంగుతుంది, మెత్తగా వస్తుంది. చూసారు కదా, బాగా పొంగింది. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకుందాము.
ఇప్పుడు బూందీ రైతా ఎలా చేయాలో సింపుల్గా చూద్దాము. ముందు 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగులోను కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనకి కావాల్సినంత బూందీ, కార బూందీ ఉంటుంది కదా, ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే బూందీలో కూడా ఉప్పు ఉంటుంది కదా, అందుకే తక్కువ వేసాను. బూందీ వేసి కలపాలి. అలాగే కొంచెం చాట్ మసాలా వేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని బాగా కలిపేయాలి. ఇది బాగా కలిపేసాను. మనకి బూందీ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెమే వేసాను, మరీ ఎక్కువ వేస్తే అంతా పీల్ చేసుకుని గట్టిగా అయిపోతుంది. అందుకని పెరుగు కన్నా కూడా చాలా తక్కువ ఉండాలి బూందీ. ఇప్పుడు పైనుంచి కొద్దిగా మిరప్పొడి, ఎండు కారం పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ రైతా రెడీ. చేయడం చాలా సింపుల్. సర్వింగ్కి రెడీగా ఉంది ఇప్పుడు.